తిరుపతి తొక్కిసలాట మీదన ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. ఓవరాల్గా అందరూ మాత్రం తొక్కిసలాటలో పోలీస్ వైఫల్యం ఉంది, డిఎస్పీ వైఫల్యం ఉంది అన్నటువంటి పాయింట్ అంగీకరిస్తున్నారు. అయితే దాని వెనకాల ఉన్నటువంటి మరొక రీజన్ని ప్రజాశక్తి హైలైట్ చేసింది. ప్రజాశక్తి వార్తని మిగతా మీడియా ఈ టైప్లోకి వెళ్ళలేదు. మరి ప్రజాశక్తి ఇది ఉద్దేశపూర్వకంగా రాసిందని ఏమన్నా అంటారేమో తెలియదు. బట్ వాళ్ళకైతే ఉద్దేశపూర్వకంగా రాయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతానికి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్గా లేరు కాబట్టి. వాళ్ళ ఐటెం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటి రోజుగా మిగిలిపోయింది. 6 మృతి చెందగా 35 మందికి క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకాదశి ద్వాదశే కాకుండా 10 రోజుల పాటు పర్వదినాలుగా ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచే ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. గత టీటీడీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు ఉన్న అందరికీ 8 నుంచి 10,000 టికెట్లను తిరుపతిలోని కౌంటర్లు